హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం తయారు చేయబోయేది పెసరపప్పు పప్పుచారండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ఎండాకాలంలో సల్వ చేస్తుందండి బాడీకి, చల్లగా ఉండడానికి. కందిపప్పు వేడవుతుంది కాబట్టి మనం పెసరపప్పు యూస్ చేసి పప్పుచారు చేస్తామండి. పప్పుచారు చాలా టేస్టీగా ఈజీగా అయిపోతుందండి. చిన్నపిల్లలు తిన్నా పెద్దవాళ్ళు తిన్నా బాగుంటుంది. ఒక గిన్నెడు పప్పుని మనము ఫస్ట్ ఫ్రై చేసుకోవాలండి. కొంచెం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసి మాడకుండా చూసుకోవాలండి. సన్నని మంట పైనే వేపుకోవాలి. ఫ్రై చేసుకున్నాక మాడకుండా చూసుకోవాలండి. మాడకుండా సన్నగా ఒక గిన్నెలోకి వేసుకొని కొన్ని వాటర్ వేసి ఒక 15 మినిట్స్ నానబెట్టాలండి. ఒక 15 మినిట్స్ సరిపోతుందండి. మనం అయినా కుక్కర్లో వేసుకుంటున్నాం కదండి, అవసరం లేదు. ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టి పక్కకు పెట్టుకోండి. ఎక్కువ పుల్లగా అవసరం తినేవాళ్ళు ఎక్కువ నానబెట్టుకోవచ్చు. కొంచెం మనం టమాటాలు యూజ్ చేస్తాం కాబట్టి తక్కువ సరిపోతుంది. తర్వాత ఈ పప్పుని అంతా కుక్కర్లోకి వేసుకొని ఒక గ్లాస్ నిండా వాటర్ వేసి చిటికెడంతా పసుపు యూజ్ చేయండి. చిటికెడంతా పసుపు వేయండి. వేసి కుక్కర్కి విజిల్ పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడకబెట్టుకోండి. పెసరపప్పు ఆల్రెడీ ఒక 15 మినిట్స్ నానబెట్టాం కాబట్టి తొందరగానే ఉడికిపోద్దండి, మెత్తగా అయిపోద్ది. చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో. మనం ఒక గరిటెతోని ఇలా గట్టి స్మాష్ చేసినా కానీ మెత్తగా అయిపోతుందండి. ఎంత మెత్తగా అయిపోయింది చూడండి. సరిపోద్దండి, ఇంత మెత్తగా సరిపోద్ది. దీంట్లోకి మనం ఇప్పుడు చింతపండు పీసుకొని ఇదే కుక్కర్లోకి వాటర్ అంతా పోసుకొని, మీరు ఎంత పుల్లగా వాడుకుంటారో చూసి, చిక్కగా అంటే చిక్కగా, కొంచెం పుల్లగా తక్కువ వాడేవాళ్ళు కొంచెం వాటర్ ఎక్కువనే యూస్ చేసుకోవచ్చండి. ఈ కన్సిస్టెన్సీ సరిపోద్దండి. ఎక్కువ చిక్కగా ఉంటే కూడా పెసరపప్పు తొందరగా చిక్కబడిపోద్ది. తర్వాత ఒక బాణీ పెట్టుకొని, ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 1.5 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోండి. ఒక టీ స్పూన్ సరిపోతుంది. 2 కలిపి ఒక టీ స్పూన్ జీలకర్ర ఆవాలు, 2 ఒట్టిమిరపకాయలు చుంచేసుకోండి. 2 వెల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి, మీ ఇష్టం, టేస్ట్కి తగ్గట్టు. నేనైతే ఒక 2 వేసానండి, ఎక్కువ ఇష్టపడను నేను వెల్లిపాయలని. దాంట్లోనే ఒక 4 పచ్చిమిర్చీలని సన్నగా తరిగి వేసుకోవాలి. అందులోనే ఒక ఆనియన్ కూడా సన్నగా కోసి వేయండి. బాగా కలుపుకోవాలండి. మన ఆనియన్ని పచ్చి లేకుండా మంచిగా రెడ్గా అయ్యేలాగా కలుపుకొని, బాగా గట్టిగా కలుపుకొని దీంట్లోకి ఒక టమాటా, ఒక పెద్ద సైజు టమాటా, 1 లేక 2 టమాటాలు మీ ఇష్టం అండి, టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. అందులో ఒక రెబ్బ కలమాకును కూడా కట్ చేసి బాగా కలిపాక బాగా మగ్గాలండి. పచ్చివాసన లేకుండా బాగా మగ్గిపోయి ఉంటే మంచిగా ఉంటుందండి. దాంట్లో ఒక 1/2 స్పూను పసుపు వేసుకోండి. దీంట్లోనే కారం కూడా కొంచెం పక్కకి మనం ఒక మూత పెట్టి కొంచెం మగ్గినాక దీంట్లోకే కారం ఉప్పు కూడా వేసుకోవచ్చండి. నేనైతే అలానే వేసుకుంటానండి. దీంట్లోనే కారం ఉప్పు కూడా వేసి కలిపేసుకుంటాను. టమాటాలు ఇవన్నీ కూడా బాగా మగ్గిపోయి ఉంటే మంచి బాగుంటుంది, టేస్ట్ ఉంటుందండి. ఇంట్లోనే ఒక స్పూన్ కారము, 1 స్పూను సాల్ట్ వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోనే మనము పెసరపప్పు లోకి చింతపండు కలిపి పెట్టుకున్నాం చూడండి, ఆ మిశ్రమాన్ని ఇదంతా ఇందులో పోసేసి ఒక 10 to 15 మీడియం ఫ్లేమ్లో
పప్పుచారునంతా మసలబెట్టాలండి. చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పప్పుచారుని మీరు ఒకసారి చేశారంటే మీ ఇంట్లో వాళ్ళందరూ మళ్ళీ మళ్ళీ చేయమంటారండి. అంత ఈజీగా ఉంటుంది. ఈ ఎండాకాలంలో ప్రతి ఒక్కరికి చలువ చేస్తుందండి. వేడి కాదు. కందిపప్పు అయితే వేడిగా ఉంటుంది కదండి బాడీకి. పెసరపప్పు అయితే గ్యాస్ ఫామ్ కాకుండా కడుపులో చల్లగా ఉంటుందండి.